ఫ్రెండ్స్ ఖాళీగా ఉంటే మన చేయి కుదురుగా ఉంటుందా యూట్యూబ్ స్క్రోల్ చేయి అంటుంది. అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఏదో ఒక వంటకం వస్తుంది. అలా వంటకం వస్తే మనసు ఆగుతుంది చెప్పండి. అది ప్రిపేర్ చేసేదాకా మనశ్శాంతి ఉండదు. సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి ట్రై చేసాను అనమాట. బ్రెడ్ స్లైసెస్తో డెజర్ట్. దానికోసం ముందుగా బ్రెడ్ స్లైస్ తీసుకొని మధ్యకి రౌండ్ కట్ చేసుకుని అది కూడా హాఫ్ కట్ చేసుకుని పక్క పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని దగ్గరికి అయ్యేదాకా మరగబెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే పందాలు కూడా యాడ్ చేసుకుని ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుని ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నాడు స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అనేది డీప్ ఫ్రై చేసుకొని పక్క తీసుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని బెల్లం తురిమి యాడ్ చేసుకొని తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ యాలక్కల పొడి కూడా యాడ్ చేసుకుని బెల్లం పాకం స్టిక్కింగ్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అందులో డిప్ చేసి తీసేయాలి. ఎక్కువసేపు ఉంచుకూడదు అనమాట. మామూలుగా డిప్ చేసి తీసేయాలి. తర్వాత మధ్యలో కావా స్టఫింగ్ పెట్టుకొని మీద నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మీకు కనుక మా వీడియోస్ వస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఫాలో అవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ కూడా వెళ్ళిపోకుండా